హలో అండి, వెల్కమ్ టు వైష్ణవి ఏంజల్. నేను మీ వైష్ణవి. కార్తీక పౌర్ణమి రోజు టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదండి. ఆ టెంపుల్ ఎక్కడో కాదండి, ఉప్పల్ నుండి గట్కేసర్ మండలం పోచారం గ్రామంలో ఉంటుందండి. చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ మనకు స్వామివారు స్ఫటిక లింగేశ్వర స్వామిగా మనకి దర్శనం ఇస్తారండి. అమ్మవారు వచ్చేసి సర్వమంగళ దేవిగా మనకి దర్శనమిస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ పంచముఖ నాగదేవత కూడా ఉంటుందండి. జంట నాగులు ఉంటాయి. అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందండి. మళ్ళీ త్రినేత్ర లక్ష్మీ గణపతి స్వామి టెంపుల్ ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ వచ్చేసి 150 సంవత్సరాల నుంచి ఉంటుందంటండి. సూర్యచంద్రులు శంఖచక్రాలు కలిగి ఉంటుందండి. అక్కడ హనుమంతుడి ప్రత్యేకత. ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే మహాగణపతి ఉంటుంది, లక్ష్మీ గణపతి ఉంటారు, లక్ష్మీదేవత, అష్టదశ శక్తి పీఠాలు ఉంటాయి. టెంపుల్ పక్కన గోశాల ఉంటుంది, దత్తాత్రేయుడు గుడి ఉంటుంది. అన్ని టెంపుల్స్ ఉంటాయండి. ఒక్కసారి ఈ టెంపుల్కి విజిట్ చేయండి మీకు వీలుంటే, దగ్గరున్న వాళ్ళు. చాలా బాగుంటుంది. టెంపుల్ పక్కన గోశాల కూడా ఉంటుంది, చాలా బాగుంటుందండి. కోనేరు కూడా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందండి చూడడానికి. నాకైతే చాలా బాగా అనిపించింది. కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళడం వల్ల క్రౌడ్ ఎక్కువ ఉంది, అందుకోసమే మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు క్లియర్గా చూపిస్తాను. చాలా బాగా అనిపించిందండి. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలోనే ఇక్కడ స్ఫటిక లింగేశ్వర స్వామి అయితే ఇక్కడే ఉందంట, పోచారంలోనే. పెద్దది స్ఫటిక లింగేశ్వర స్వామి పెద్దగా ఉండడం అయితే ఇక్కడ పోచారంలోనే ఉందంట. 2008లో అయితే నిర్మించడం జరిగింది, స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. గుడి అయితే చాలా పురాతనమైనదే, కానీ ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం 2008లో ప్రతిష్ఠించారంట స్ఫటిక లింగేశ్వర స్వామిగా. అంతకుముందుకేమో నార్మల్గా ఉండేదంట, అక్కడ అయ్యవారు చెప్పారు. ఇక్కడ మనం అభిషేకం చేయించుకోవచ్చు స్వామివారికి. మన చేతులతోటే మనం అభిషేకం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. జ్యోతిర్లింగాలు ఉంటాయండి. ప్రతి ఒక్క జ్యోతిర్లింగాలపైన మనం అభిషేకం చేసుకోవచ్చు. పక్కనే ట్యాప్స్ కూడా పెట్టారు మనకి, వాటర్కి పక్కనే ట్యాప్కి పట్టుకుంటూ కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇంటి నుంచి తీసుకెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. పంచామృతాలు తెచ్చుకోవచ్చు. చాలా బాగుంటుంది.
ఇక్కడ అష్టదశ శక్తిపీఠాలు ఉంటాయని చెప్పాను కదండి. ఇక్కడ వరుసగా ఉంటాయి. గుడి చుట్టూ మొత్తం విగ్రహాలు ఉంటాయండి. ఇట్లా శక్తిపీఠాలు చాలా బాగుంటాయి. చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నట్టు ఉంటాయండి. అమ్మవారు ఎక్కడెక్కడైతే మనకు అమ్మవార్లు శక్తిపీఠాలు ఉంటాయో ప్రతి ఒక్కటి ఇక్కడ రాస్తారు, పేర్లు రాస్తారు, ఏరియా రాస్తారు. ఇక్కడ అంటే ఎక్కడైతే ఉన్నారో అమ్మవారు ఎక్కడికి ఏరియాస్లో మనకు అమ్మవారు ఏ విధంగా దర్శనం ఇస్తారో ఇక్కడ మనం ఈ విగ్రహాలను చూస్తే మనకు ఈజీగా తెలిసిపోతుంది. చాలా బాగుంటాయి శక్తిపీఠాలు. మీలో ఎంతమంది ఎన్ని శక్తిపీఠాలను దర్శించుకున్నారు, ఎన్ని శక్తిపీఠాలను చూసారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి చూస్తే. ఒకసారి మీకు వీలుంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి టెంపుల్కి వెళ్ళండి. చాలా బాగుంటుంది. మీరే అంటారు మంచి ప్లేస్ అని చెప్పేసి. ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా గుడి ప్రాంతంలోనే ఇంకా దీపారాధన చేసుకుంటున్నారు. 365 ఒత్తులు వెలిగించడము. చాలామంది ఇక్కడ గుడి దగ్గర వెలిగించడం అయితే చూశాను. నేను కూడా ఎవ్రీ ఇయర్ ఇంట్లో వెలిగిస్తాను అండ్ గుడి దగ్గర కూడా వెలిగిస్తానని చెప్పాను కదా. ఇంకా గుడి దగ్గర కూడా వెలిగించుకోవడానికి వచ్చేసాను. పువ్వు వచ్చిందా? ఇక్కడ మనం కోనేరులో చూస్తే అర్ధనారీశ్వరుడు విగ్రహం లాగా ఉంటుంది చూడండి. ఇక్కడ ఒక సైడు అమ్మవారు, ఒక సైడు స్వామివారు ఉంటారు. చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి దీపాలు వదిలేసుకోవచ్చు, మంచిగా ఉంటుందండి. ఇక్కడ అందరూ దీపాలు వదిలేసేస్తున్నారు. లోపల పూజ చేసుకొని వచ్చేసి ఇక్కడ దీపాలు వదిలేసేస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి అందరూ వదిలేసి వెళ్ళారు. నేను కూడా ఇక్కడ దీపారాధన చేసేసుకొని నేను కూడా కోనేరులో ఇంకా దీపాలు అయితే వదిలేసేసాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. కార్తీక మాసం అయిపోయిన తర్వాత మనమే పోలిపాడ్యమి రోజు మనం దీపాలు వదిలేస్తాం కదండి కోనేరులో. ఇక్కడికి రావచ్చు, దగ్గరున్న వాళ్ళు వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను కార్తీక పౌర్ణమి రోజు వదిలేసేసాను. మళ్ళీ నేను కార్తీక మాసం మొత్తం అయిపోయాక కూడా వెళ్తాను, మళ్ళీ అప్పుడు కూడా వదిలేస్తాను నీటిలో. ఇంకా వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా పూజ అయిపోయాక అభిషేకాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చే ముందు కోనేరులో అయితే ఇలా దీపారాధన చేసేసుకొని ఇట్లా దీపాలు అయితే ఇంకా అరిటాకులో ఉంటాయి కదా, అరటిది డొప్పలు ఉంటాయి. సో అది తీసేసుకొని అక్కడ గుడి దగ్గర దొరుకుతుంది, తీసుకొని ఇక్కడైతే నేను వత్తులు వేసేసి దీపాలు అయితే వదిలేసేసాను. చాలా బాగా అనిపించింది నాకు. వాటర్లో ఉన్నంతసేపు అక్కడే ఉండాలనిపించింది, అందులోనే ఆడుకున్న కొద్దిసేపు. అక్కడ వరకు వెళ్ళిపోయాను నేను దీపాలు. కాసేపు ఉండి ఫొటోస్ తీసేసుకుని ఇంకా అయితే వచ్చేసాము. చూడండి చాలా బాగుంటుంది టెంపుల్. ఒకసారి ఉంటే మీకు వీలు అయితే వెళ్ళండి.
మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.